నితీష్ కుమార్ని తీసి పక్కన పెట్టడం భారతీయ జనతా పార్టీ వాళ్ళకి బీహార్లో సంతోషమే. కానీ ఆ అవకాశం తమ పార్టీకి వస్తుంది, తమ పార్టీ నేతలకు వస్తుంది అనుకుంటే ఆర్జేడీ నుంచి వచ్చినటువంటి సమ్రాట్ చౌదరిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. ఆయనకి బీజేపీలో ఉన్న ఎక్స్పీరియన్స్ తక్కువ, బీజేపీతో అందరినీ కలుపుకుపోయే తత్వం కూడా లేదు. మొదటి నుంచి బీజేపీ వాడు కాదు, బీజేపీ ద్వేషి కూడా ఒకప్పుడు. సమ్రాట్ చౌదరి మీద ఉన్న వ్యతిరేకతే భారతీయ జనతా పార్టీ శ్రేణులు అక్కడ ప్రశాంత్ కిషోర్ని గెలిపించడం, ప్రశాంత్ కిషోర్కి అండగా నిలబడింది కూడా వాళ్లే. అక్కడ పోల్ మేనేజ్మెంట్లో దిట్టైనట్టు నితిన్ నబీన్ నియోజకవర్గం 30 సంవత్సరాల నుంచి బీజేపీ గెలుస్తుంది. నితిన్ నబీన్ బంధువులు, కుటుంబము, స్నేహితులు అందరూ కూడా ఈసారి ప్రశాంత్ కిషోర్కి సహకరించారు. ఎందుకంటే చివరి నిమిషంలో తన మనిషిని పెట్టించుకున్నాడు సమ్రాట్ చౌదరి. ముందు ఒక అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మార్పిచ్చి మరి తన మనిషిని పెట్టుకున్నాడు. దాంతో అది కూడా బీజేపీకి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి అభ్యర్థిత్వం సీట్లు ఇచ్చారు కాబట్టినే కడుపు రగిలిపోయి ఎదురు దెబ్బతీశారని చెప్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే బీజేపీ నాయకుడు నరోత్తమ్ మిశ్రా సొంత ఉండే ఏరియా పోలింగ్ బూత్ 121 నెంబర్. అక్కడ కూడా బీజేపీకి కేవలం 264 ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి 291 ఓట్లు రావడం, అంటే 27 ఓట్లు ఎక్కువ రావడం చూస్తే బీజేపీ శ్రేణులు ఏ స్థాయిలో, వాస్తవంగా అక్కడ ముఖ్యమంత్రి బీజేపీనే ప్లస్ అక్కడ సీటు బీజేపీదే, అలాంటి చోట్ల లాస్ కావడానికి కారణం బీజేపీ కార్యకర్తల తిరుగుబాటు అని చెప్తున్నారు.